తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదలైంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో 9 విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదలైంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో 9 విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం జీవో 9 విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అనే అంశం గత కొంతకాలంగా కూడా ఏదైతే ఈ అంశానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా కొలిక్కి రాలేదు. తాజాగా చూసుకున్నట్టయితే జీవో 9 ప్రకారం 42% రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో జీవో 9 ప్రకారం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థలకు జీవో 9 విడుదల చేస్తూ ముందుకు వెళ్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ రోజు ఏదైతే ఈ నెల 30వ తేదీ లోపు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తులు చేసే విధంగా ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి డెడ్ లైన్ ఏదైతే ఉందో సెప్టెంబర్ 30వ తేదీ లోపు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి డేట్ గాని అలాగే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాన్ని గాని ఫిక్స్ చేయాలి అన్న కోణంలోనే ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటి ఆదేశాన్ని అయితే ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం పావులు కదిపింది. గత కొంతకాలంగా ఢిల్లీ దగ్గర నుంచి గల్లీ హైదరాబాద్ వరకు ఏదైతే మొత్తం కూడా బీసీ 42% అంశానికి సంబంధించి చాలా వరకు కూడా రిజర్వేషన్ అంశంలో గవర్నర్ దగ్గర నుంచి రాష్ట్రపతి ఆమోదం వరకు కూడా చాలా వరకు కూడా ప్రయత్నించింది. కానీ ఎక్కడా కూడా ఎటువంటి మద్దతు కూడా రాని పక్షంలో అసెంబ్లీలో ఏదైతే బిల్ని పాస్ చేసి మొత్తం ఏకగ్రీవంగా ఈ అంశానికి సంబంధించి బీసీ 42% రిజర్వేషన్ అంశంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే ఉందో వాటికి ముందుకు వెళ్ళడానికైతే సిద్ధమైనట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం జీవో 9 ప్రకారము ఈ బీసీ 42% రిజర్వేషన్ అంశాన్ని తీసుకొని వెళ్తూ స్థానిక సంస్థల ఎన్నికల్ని కొనసాగించాలన్న కోణంలోనే కాంగ్రెస్ సర్కారు ఆలోచిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే బీహార్ లో అటు ఎన్నికల అంశానికి సంబంధించి ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ నిన్న సమావేశమైనటువంటి పాట్నాలో సమావేశమైనటువంటి అంశం దగ్గర నుంచి కూడా ఈ రోజు రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీసీ 42% అంశం గత కొంతకాలంగా కూడా నాంచుతూ వస్తున్న అంశము. ఈ అంశానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు వెళ్తారా లేకపోతే ఉప ఎన్నికలు ముందు వస్తాయా అన్న కోణంలో తర్జన భర్జన పడినటువంటి నేతలు ఎట్టకేలకు ఈ రోజు ఏదైతే జీవో 9th షెడ్యూల్ ప్రకారము ఖచ్చితంగా జీవో 9 విడుదల చేస్తూ బీసీ 42% అంశాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ ఎన్నికలకు ముందుకు వెళ్తున్నట్టుగా అయితే మరి కాసేపటి క్రితమే ఇది అఫీషియల్ గా రిలీజ్ అయినటువంటి అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా.